స్వెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా. దక్షిణ మధ్య మెక్సికోలో రిక్టర్ స్కేల్పై 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ కంపనం మెక్సికో సిటీతో పాటు పలు ప్రాంతాల్లో తీవ్రంగా అనిపించింది. భూకంప హెచ్చరికలతో భవనాలు, హోటళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో 2 మృతి చెందగా గోడలు పగలడం, హైవేల్లో భూస్ఖలనాలు వంటి స్వల్ప నష్టాలు చోటు చేసుకున్నాయి. చైనా పాకిస్తాన్ సంబంధాలు మరింత బలపడుతుండటంతో బలూచ్ లీడర్ మీర్ యార్ బాలూచ్ కు భారత్ కు తీవ్రమైన ముప్పు అని హెచ్చరిస్తూ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కు లెటర్ రాశారు. కొన్ని రోజుల్లో పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రాంతంలో చైనా తన సైనిక దళాలను మోహరించవచ్చని, పాక్ చైనాలను ఎదుర్కొనేందుకు బలూచిస్తాన్ కు భారత సహాయం అవసరం అని కోరారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తన కొడుకు కాబోయే కోడలి క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అందించారు. వాళ్ళిద్దరూ 3 ఏళ్ల వయసు నుంచి మంచి స్నేహితులని, వాళ్ళిద్దరూ జీవితాంతం చాలా ప్రేమగా, స్నేహంగా జీవించాలని ప్రియాంక గాంధీ కోరారు. స్విట్జర్లాండ్ లోని ప్రసిద్ధ స్కీ రిసార్ట్ క్రాన్స్ మోంటానాలో న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లే కాన్స్టలేషన్ బార్ లో జరిగిన ఈ ప్రమాదంలో కనీసం 40 మంది మృతి చెందగా 100 మందికి పైగా గాయపడ్డారు. పైకప్పు దగ్గర స్పార్క్లర్ క్యాండిల్స్ తీసుకెళ్లడం వల్లే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ నెల 9వ తేదీన అఖండ 2 నెట్ఫ్లిక్స్ లో ప్లే అవ్వబోతోంది అని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా 120 కోట్లు కలెక్ట్ చేసిన దర్శకుడు బోయపాటి మ్యాజిక్ విడుదల విషయంలో పలు వాయిదాలు పడినప్పటికీ డిసెంబర్ 12న విడుదల అయ్యి సంచలనం సృష్టించింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా పతనం కావడంతో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నిరసనకారులపై ఇరాన్ పోలీసు బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 7 నిరసనకారులు మరణించారు. దీంతో సామాన్యులపై కాల్పులు జరిపితే అమెరికా జోక్యం చేసుకుంటుందని ట్రంప్ ఇరాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై నిరసనల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్త నిరసనలలో భాగంగా ఇకపై నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యింది. కాగా ఫిబ్రవరి 2న ఏపీలోని సింగమనల నియోజకవర్గం బండ్లపల్లిలో చేపట్టే నిరసనలో సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ పాల్గొనున్నట్టు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. డెలివరీ పార్ట్నర్లు, ఇతర గిగ్ వర్కర్లు కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రతా ప్రయోజనాలను ఇచ్చే డ్రాఫ్ట్ బిల్లు ప్రకారం పలు ప్రయోజనాలకు అర్హత పొందేందుకు ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకే సంస్థలో కనీసం 90 రోజులు పని చేయవలసి ఉంటుంది. ఒకవేళ 2 లేదా అంతకంటే ఎక్కువ సంస్థల్లో పని చేస్తుంటే 120 రోజుల పని చేయవలసి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మూసీ నది కేవలం ఒక మురికి కాలువలా మిగిలిపోకూడదని, ఏడాది పొడవునా స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా ఒక బృహత్తర ప్రాజెక్టు కోసం అంతర్జాతీయ స్థాయిలో కన్సల్టెంట్ ను నియమించేందుకు గ్లోబల్ టెండర్లు పిలిచామని, దీని ద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. టాలీవుడ్ లో స్టాలిన్, స్పైడర్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తన తదుపరి చిత్రంలో ఒక కోతి ప్రధాన పాత్ర పోషించనుంది అని వెల్లడించారు. దర్బార్, సికిందర్, మదరాసి చిత్రాలతో ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోయేసరికి ఈసారి పిల్లలకు నచ్చే విధంగా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు నిపుణుల అంచనా. సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు. సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి.